శతమానం భవతి. ఇప్పుడు నువ్వు నన్ను వీడియో తీస్తున్నావేంటి? ఇంత మంచి ఊరుని, ఇంత గొప్ప ప్రేమని పరిచయం చేసింది నువ్వే కదా. అందుకే నీ రూపం ఎప్పుడు నా గుండెల్లో ఎంతో అందంగా ఉంటుంది. మనిద్దరం ఒకే ప్రాణంలా ప్రేమించుకున్నాం. ఒకరు లేనిదే ఇంకొకరం ఒక్క క్షణం కూడా బతకలేం. ఈ జీవితం నీతోనే ముడిపడి ఉందని, ఈ జన్మంతా నీ సేవలోనే గడపాలని నేను నిర్ణయించుకున్నాను. మురారి, అనాథగా ఉన్న నాకు ఆ దేవుడిచ్చిన వరం నువ్వనుకున్నాను. నీతో నా జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందనుకున్నాను. నీతో కలిసి 7 అడుగులు నడుస్తానని నేనెన్నో కలలు కన్నాను. కానీ కలల్లో ఉన్న ఆనందం కళ్ళ ముందు ఉండదు అని, కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుందని ఆ రోజు నేను ఊహించలేకపోయాను. నీతో ఉన్న ప్రతి క్షణం నాకు మధురానుభూతే. నువ్వు దూరమైన అనుక్షణం నాకొక నరకమే. నీ జీవితంలోకి నువ్వు నన్ను తీసుకుంటావని తెలిసినా ఈ నరకంలో నేనెందుకు బతుకుతున్నానో తెలుసా? నా వల్ల నీ వంశం నిర్వంశం కాకూడదని. నీ ప్రేమ గురించి నాకు తెలుసు. నా గురించి ఎలాంటి విషయం తెలిసినా నువ్వు ఆ ప్రేమకే గౌరవం ఇచ్చి నాతోనే ఉంటావని నాకు తెలుసు మురారి. కానీ నిజమైన ప్రేమ స్వార్థంతో ఉండకూడదు, త్యాగంతో ఉండాలి. కాబట్టి అభిమానించే ఆ ఇంటిని, ఆరాధించే నిన్ను వదిలేసి ఇలా దూరంగా వచ్చేశాను. నీ జ్ఞాపకాలే తలుచుకుంటూ భారమైన ఈ జీవితాన్ని బాధతోనే గడుపుతున్నాను. నీ ఫోటో చూసినా, నీ ఊహ మెదలాడినా నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. నీకు దూరమై బతకలేకపోతున్నాను. అందుకే ఈ జ్ఞాపకాన్ని కూడా దూరం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నన్ను క్షమించు మురారి. దురదృష్టవంతురాలికి అదృష్టం ఎప్పటికీ రాదు అని నా జీవితమే నాకు నిదర్శనంగా నిలిచింది. నీకు దూరం అవ్వడమే కాకుండా నీ జ్ఞాపకాన్ని కూడా నా చేతులతో నేనే బూడిద చేస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు. ఫలించని ప్రేమని తలుచుకునే అర్హత లేదు. ఏమిటిది? నా జీవితం ముందు ఎందుకు ఇన్ని ప్రశ్నలు ఉంచావు? దేనికి సమాధానం లేకుండా ఎందుకు చేశావు?
ఒక కుటుంబం మొత్తం నన్ను ఎంతగానో అభిమానిస్తుంది. ఒక వ్యక్తి నన్ను ఎంతగానో ఆరాధిస్తున్నారు. నేను ఎవరిని అన్న ప్రశ్న నా ముందున్నా సరే నేను వాళ్ళ మనిషిని అనే సమాధానం వాళ్ళ నుంచి వినిపిస్తోంది. నేను ఇంటి మనిషిని, ఇక్కడే ఉండాలి, ఈ ఇంట్లోనే బతకాలి అని వాళ్ళు పదే పదే నా గతాన్ని నాకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా నాకు మాత్రం ఏది గుర్తు రావడం లేదు. అది నా జీవితానికి ఉన్న శాపమా లేక నువ్వు నా మీద చూపిస్తున్న కోపమా నాకు అర్థం కావడం లేదు. కానీ నా జీవితం మాత్రం సమాధానం దొరకని ఒక ప్రశ్నలాగే మిగిలిపోయింది. ఇలాంటి ప్రశ్నలకి కూడా నేను సమాధానం చెప్పవలసిన పరిస్థితి నువ్వే కల్పించావు. నా గతం ఇదని వాళ్ళందరూ చెప్తున్నారు. ఆ గతంలో నా పేరు రాధ అని, నేను ఇంటికి కాబోయే కోడలనని వాళ్ళెన్నో విషయాలు నాతో చెప్పారు. అదే నిజం అవ్వచ్చు. అందుకే వాళ్ళు నా మీద ఇంత అనురాగాన్ని చూపిస్తూ ఉండొచ్చు. కానీ ఆ ఊహ కూడా నాకు గుర్తు రాకుండా నువ్వెందుకు చేస్తున్నావు? ఈ క్షణం కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ ఊరందరికీ పెద్ద దిక్కుగా ఉన్న పెద్దావిడ, అందరి మంచి కోరుకునే ఆ పెద్దావిడ ఈరోజు నా విషయంలో బాధపడుతోంది. తను అమ్మవారికి ఒక మొక్కు మొక్కుకుంది. అది చెల్లించకపోతే ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందోనని ఆవిడ తల్లడిల్లిపోతోంది. తల్లిని ఎంతగానో అభిమానించే మురారి గారు కూడా ఈ విషయంలో తల్లిని సమర్థించలేక, నాకు సమాధానం చెప్పలేక తనలో తానే నలిగిపోతున్నారు. నాలాంటి ఒక వ్యక్తి గురించి వాళ్ళెంతలా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతూ ఉంటే నేను వాళ్ళ గురించి ఇంకెంతలా ఆలోచించాలి? నీడనిచ్చిన చెట్టు కింద నిలబడినప్పుడు ఆ చెట్టు 10 కాలాలు పచ్చగా ఉండాలని కోరుకుంటాము. మరి నా గురించి ఒక కుటుంబం ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా ఆ కుటుంబం గురించి ఆలోచించాలని ఒక నిర్ణయానికి వచ్చాను. ఎప్పుడొస్తావు బాను? నీకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. నువ్వు మళ్ళీ నా జీవితంలోకి ఎప్పుడొస్తావా అని అనుక్షణం ఆలోచిస్తున్నాను. ఇంతగా ప్రేమించే నాకు దూరంగా ఉండాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నావో అర్థం కావడం లేదు. నేను రాధనని వాళ్ళు చెప్తున్నారు. ఆ రాధ ఇలా ఉండేదని కొన్ని ఆధారాలు కూడా నాకు చూపించారు. నేను రాధనైతే తనిప్పుడు ఎలా ఉండేదో, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకునేదో నేను ఆ నిర్ణయం తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాను. అది తప్పో ఒప్పో కూడా నాకు తెలియదు. ఎందుకంటే గతాన్ని మర్చిపోయిన నాకు భవిష్యత్తు ఏంటన్నది కూడా ఆలోచన ఉండదు. ఈ రెండూ తెలియకుండా ఒక ఖాళీ తెల్ల పేపర్లా మిగిలిపోయాను. దీని మీద ఏ రాత రాస్తే అదే నా నుదుటి రాత అవుతుందని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అందుకు చెరిగిపోయిన నా రాతని చరిత్రలో కలిపేసి ఇంకో కొత్త రాత రాసుకోవాలని నేనే నిర్ణయించుకున్నాను.